చిరంజీవి డ్రామా కంపెనీలో జరుపుకుంటున్నాము ఆషాఢం పెళ్లి కొడుకులు. మరి ఇటువైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఉండాలని అనే జెన్జీ వాళ్ళు, అండ్ ఇటువైపు లేదు సాంప్రదాయంగా మనం ఉండాలి, కొన్ని ఫాలో చేయాలి అంటూ ఆషాఢం మాసం బ్యాచ్ వాళ్ళు. మరి మొత్తానికి ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మంచి గేమ్ ప్లాన్ చేస్తాం. అంత్యాక్షరి బాగుంటది, అందరినీ పాడమను గానీ మహతి నొక్కను పాడొద్దని మీకు దండం పెడతా. అందుకే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇప్పుడు ఏం చేసామంటే ఎల్ఈడి మీద ఒక ఫోటో చూపిస్తాం, దానికి సంబంధించిన పాటలు పాడాలి. కానీ ఎవరు ఫస్ట్ పాడతారనేది ఇప్పుడు డిసైడ్ ఎలా చేస్తామంటే ఒక బజర్ సౌండ్ కావాలి. ఆ బజర్ సౌండ్ ఏముంటుందో అది మీరు డిసైడ్ అవ్వండి. అక్కడ కొంచెం కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని, సో మీరు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ పిలుపు ఉంటే అయితే మేము అంటాం. అమ్మ బాబోయ్, ఆవిడిచ్చిన సౌండ్ కే మాకు ఒక మార్క్ ఇచ్చేయాలి నువ్వు. సో మీ సౌండ్ వచ్చి మీదొచ్చి ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. పాట 1 కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌనేసి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు, మీకో సత్యం చెప్తాను. ఓకే, కరెక్ట్ సాంగ్ ఏంటో చూద్దాం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. సూపర్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా. ఒకవేళ ఈ పాట మీరు అన్నట్టు కరెక్ట్ గా అయితే మీకు 1 పాయింట్. సౌండ్ ప్లీజ్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా. ఆదిగా రా జమానా కదా, కరెక్ట్ గా పాడగలేరు. ఏదైనా కరెక్ట్ గా పాడారా తప్పుగా పాడారా, ఇటువైపు అయితే 0, ఇటువైపు వచ్చి 2 పాయింట్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రెడీ, అరిచింది మేమే. గజ్జగల్లు మన్నదోయ్, గుండె జల్లు మన్నదోయ్, గట్టు జారుకున్నదో గుండె జారుడైనదో, కరెక్ట్ సాంగ్. గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో, తట్టుకోతడే తమాషా, ఇచ్చుకోవడే మజాగా. జెన్సీ టీమ్ 3 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అన్నిటికీ ఫస్ట్ 5 మార్చేస్తుంది, మా వాయిస్లు వినిపించారు. మీరు పాడండి. 1 ఆకలేస్తే అన్నం పెడతా, అలసేస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. అదే రైట్ రా. కరెక్ట్ పార్ట్ ఏంటో విందాము. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మళ్ళా మన మాట, అసలు మీ ఇద్దరు ఆయిల్ పెడతారంటే ఎవడైనా వస్తాడు అసలు. సో ఈ పాట అయ్యేసరికి 1 పాయింట్. ఓకే, ఆల్ రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మాతి అరే ఆలోచించుకోండి. తంచు బాలే అదే మిమ్మల్ని అడిగామా చెప్పమని, మిమ్మల్ని చెప్పమని వాళ్ళు దబిడి దిబిడి అనేసారు, అయిపోయింది. అంటే ఏంటి, దబిడి దిబిడి ఉంది కదా. దెబ్బకే మనసు పాయ, జాజికాయ దెబ్బకే మనసు పాయ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తమ్మలేమో అదిరిపాయ, రంకెతే దేవరాయ. ఈ పాట అయ్యేసరికి ఇటువైపు వచ్చి 2 పాయింట్స్, ఇటువైపు వచ్చి 3 పాయింట్స్.
తొందరలో అయినా ఏదైనా కంగారులో అయినా మీరైతే ఒక పాయింట్ లీడ్ లో ఉన్నారు. ఓకేనా? ఓకే, రెడీ. సరే, ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. జెన్జీ పాడండి. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. కరెక్ట్ సాంగ్ ఏంటో విందాము. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. ఓకే, కంగ్రాచులేషన్స్ గైస్, 4 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. 80s వాళ్ళు మీదొచ్చి 2 పాయింట్స్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చి జెన్జీ వాళ్ళు 4 పాయింట్స్ లో లీడ్ లో ఉన్నారు. ఒక్క డౌట్ అబ్బా, ఒక్క డౌట్. ఏంటి? అన్న కూడా జెంజీనా? అన్న కూడా జెంజీనా? అరే అన్నే జంజీరా. హలో, మీ ముగ్గురు జెన్జీయే. ఓకేనా? పిక్చర్ ప్లీజ్. తూనీగా తోటలోన తూటాలెట్టి తుపాకీ పేల్చినావి తింగరి చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి నీకు మెడలు ఇరిగిపోవాలి, మెడలు ఇరిగిపోవాలి. ప్రస్తుతానికి మీ టీం కి వచ్చి 3 పాయింట్స్. ఈ పిక్ బట్టి డిసైడ్ అవుతది బోత్ టీమ్స్ మధ్య టై అయి డ్రా అవుతుందా లేదా జెన్జీ టీం గెలుస్తుందా. సో టై అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఇటువైపు గెలుపున్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫోటో ప్లీజ్. పాడు పాడు. చినిగిన బండినేసి ఓ వదినే వంటింట్లో కూర్చుంటాడే, ఓ వదినే మాసిన కన్నాముగే అప్పుడప్పుడు మనకు పాయింట్ రాకపోయినా పర్లేదు కానీ మీ ఇద్దరు మాత్రం అసలు పాడకంటారా. ఏదైనా ఇద్దరు అమ్మాయిలు కలిసి మీకు 1 పాయింట్ తెప్పించారు అండ్ కాంగ్రాచులేషన్. ఓ వదినే చాకులే కుండే తోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. సో లైక్ ఐ సెడ్, హస్బెండ్ వైఫ్స్ దూరంగా ఉన్నారు కాబట్టి, ఆషాఢం స్పెషల్ కాబట్టి కాస్త మీ మధ్య ఉన్న దూరం ని తగ్గిద్దాము. ఈ పాట మీద వచ్చి కపుల్స్ అందరూ డాన్స్ చేయండి. ఫస్ట్ వాళ్ళ దూరం తగ్గింది కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఫస్ట్. రండి 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 అందరూ. ఇంకొక జోడీ ఉంది, లాస్ట్ లో వస్తారు. ఓకే, మ్యూజిక్. ఓ వదినే చాకులే కుండే తోడే, ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. నాకు శాండ్రా ఎప్పటి నుంచో తెలుసు, అప్పుడు ఎలా డాన్స్ చేసేది, అప్పటికన్నా ఇప్పుడు దారుణంగా చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఏం రాదబ్బా, ఇద్దరికే వచ్చు. మా మహతి గారికి అండ్ మహతి గారి లవర్ కి. ఆది గారికి సిగ్గు ఎక్కువ కాబట్టి మహతి కాస్త తీసుకుని రామ్మా. వద్దమ్మా, చూడు కోడలతో డాన్స్ చేయాలి కానీ అత్తలతో డాన్స్ ఏంటండి ఇవి? అత్త అత్తమ్మ కూతురు అయ్యండి అప్పుడు. అందుకే ఏది పడితే అది పెట్టదు చేయను. నరేష్ గా పదరా. సాంగ్ ఏంటి? వెయ్యిరా చెయ్యి వెయ్యిరాగా. ఇప్పుడు వేస్తా. చిన్నది పెద్దది అంటే రెండు పెద్దవే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా సెగ్మెంట్ అవ్వలేదు. మ్యూజిక్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. నువ్వు నిజంగా ఆ పాట వేసావు, నేను ఓకే. ఆ పడవలో వీళ్ళిద్దరు ఉంటే పడవ మునిగిద్ది తప్ప నేను లోపలికి రొమాన్స్ ఎక్కడ జరుగుతా. సో
సరే ఇప్పుడు ఏంటి నీకు బాధగా ఉందా నువ్వు సోలో స్పేస్ దొరకలేదనా? హ్యాపీగా లేను ఇంకా నాకు. స్టేజ్ మీద ఎంతకంటే ఎక్కువ చేయలేమమ్మా. మహతి ఎపిసోడ్ ఇంకా చాలా ఉంది, నువ్వు డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఆల్ రైట్, సో మొత్తానికి ఈ అంతాక్షరి విన్నర్స్ వచ్చి మా జెన్జీ.